ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళు లేకుండా మనం లేము అన్న తలపొగురుతో ఉన్నారు. ధర్నాలు చేస్తారంట, పనిలోకి రాకుండా స్ట్రైకులు చేస్తారంట. చేయనివ్వండి, ఎన్ని రోజులు చేస్తారు? మనం పట్టించుకోకుండా వదిలేస్తే జీతాలు లేక, తినటానికి తిండి లేక వాళ్లే తగ్గొస్తారు. నీ ఆలోచన తప్పు మనీషా. వర్కర్స్ ని అంత తేలిక చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. వర్కర్స్ కి మేనేజ్మెంట్ కి మధ్య బాండింగ్ ఎప్పుడూ రైలు పట్టాల్లా సమాంతరంగా సాగాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే మనం ఎదుగుతాం. మనం లాభాల్లో ఉంటేనే వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వగలం. అలా ఒకరికొకరు అనుసంధానం అయి వెళ్తేనే సజావుగా సాగుతాయి. స్టాప్ ఇట్ లక్ష్మి. అసలు బిజినెస్ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఇది వ్యవసాయం కాదు, ఇది కోట్లతో కూడుకున్న వ్యాపారం. నిన్నగాక మొన్న ఎంప్లాయీగా చేరి నీకే అన్ని తెలుసు అనుకోకు. నిజమే, నాకు బిజినెస్ గురించి ఏమీ తెలియకపోవచ్చు, కానీ ఒకటి తెలుసు. వ్యవసాయమైనా వ్యాపారమైనా నాయకుడనేవాడు తన మనుషుల్ని ముందుండి నడిపించాలి. అంతేకాని అభిప్రాయ భేదాలు వచ్చినంత మాత్రాన మధ్యలో వదిలేయకూడదు. నిన్నటి వరకు లేనిది ఇవాళ సమస్య అంటున్నారంటే దానికి కారణమేంటో, దానికి మూలమేంటో అది తెలుసుకుని పరిష్కరించాలి. అంతేకాని బెట్టు చేయకూడదు. లక్ష్మి చెప్పింది నిజమే. వర్కర్స్తో విభేదాలను శాంతియుతంగానే పరిష్కరించాలి, పంతాలకు పోకూడదు. ఒక్క వారం రోజులు స్ట్రైక్ చేసినా మన కంపెనీకే లాస్. బావగారు, వర్కర్స్ కోసం ఎందుకు తగ్గడం? కొత్త వర్కర్స్ని పెట్టుకుందాం. అదంత ఈజీ కాదు పిన్ని. వాళ్ళకంటూ యూనియన్స్ ఉంటాయి. వాళ్ళని దాటి వేరే ఎవరు వర్క్ చేయడానికి రారు. అదే కదా వాళ్ళ పొగరు. ఆంటీ, నా మాట వినండి. మనం మెత్తబడ్డామంటే వాళ్ళింకా డిమాండ్ చేస్తారు. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఏం చేస్తారో చూద్దాం. ఎంతకీ దిగి రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. నువ్వేం ఆలోచిస్తున్నావు అరవిందా? మనీషా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. వాళ్ళకన్ని సౌకర్యాలు కల్పించాక కూడా మేనేజ్మెంట్ పట్ల లాయల్గా లేరు అంటే అలాంటి వాళ్ళకి మేనేజ్మెంట్ వాల్యూ తెలిసేలా చేయాలి. రెండు రోజులు సైలెంట్గా ఉందాం. ఏం చేస్తారో చూద్దాం. అత్తయ్య గారు, నేను లక్ష్మి, నీకేం తెలీదు, నువ్విందులో ఇన్వాల్వ్ అవ్వకు. అత్తయ్య గారు, మిత్ర గారు, మీరైనా నా మాట వినండి. అమ్మ డెసిషన్ ఫైనల్ లక్ష్మి. నువ్వు దీని గురించి ఇంకా ఆలోచించకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.